ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలేసి పైకి లేపే బాధ్యత తీసుకున్నారు వైఎస్ఆర్సీపీకి పేటీఎం కూలోళ్ళు. అందులో మేధావులు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది పేటీఎం కూలోళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అమరావతి కాదు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని రాయలసీమ మేధావుల ఫోరానికి ఉన్నటువంటి మన రెస్పెక్టెడ్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తే ప్రజల్ని ఇది ఎంత ఎర్రి ఎదవలని చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడ్డు, ఎవరికి భయపడ్డు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనుకుంటే తలుచుకుంటే దానికోసం నిలబడతారు, గట్టిగా పోరాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది వాళ్ళ డిఎన్ఏ లేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు ఆయన. సో ఒకసారి చూద్దాం. ఆ ఉదాహరణలో పాపం మనోడికి పూర్తిగా దాని మీద స్టడీ చేశాడో లేదో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏందో అక్కడ క్లియర్గా అర్థమైపోద్దా అని చెప్పే ఉదాహరణలో ఒకసారి చూడండి. కేసులు భయమా? మరి కేసులు పోయినప్పుడు ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మద్దతు ఇచ్చినాడు? ఆల్రెడీ అరెస్ట్ జైల్లో ఉన్నాడు కదా, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడే. అదే కేసులు భయం అనేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మద్దతు ఇచ్చినాడు? కేసు పెట్టి అరెస్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ అభ్యర్థే కదా ప్రణబ్ ముఖర్జీ. మరి ఆయన మాకు జైల్లో పోయి ఓటేసినాడే. ఆయన ప్రిన్సిపల్ స్టాండ్ అదే. దేనికి ఓటేసినాడు? నెంబర్ 2, బీజేపీకి సంబంధించినంత వరకు వర్క్ బోర్డు చట్టానికి సంబంధించి సవరణ విషయంలో వీళ్ళు గట్టి నిలబడ్డారు కదా, వ్యతిరేకంగా ఓటేసినారు కదా. 2, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు దానికి వ్యతిరేకంగా. 3, హర్యానాలో బీజేపీ గెలిచింది, మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఆ గెలుపునే ప్రశ్నించినాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంటులు సభ్యుల యొక్క మార్పులు చేర్పులు అంటే సంఖ్య పెంపుదల వచ్చినప్పుడు తమిళనాడులో డిఎంకే పెట్టినప్పుడు పోకపోయినా దానికి మద్దతుగా లెటర్ రాసినాడు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. తనకు సంబంధం లేని తన రాజకీయ విషయాల సంబంధం విషయంలో ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రాజకీయాల్లో వ్యూహ ప్రత్యాహాలు ఉంటాయి. బీజేపీ జాతీయ నాయకులు ఎవరు జగన్ గారిని ఏమన్నారు? ఏమన్నప్పుడు ఈయన ఎందుకు గెలుపుకుంటాడు? ఆయన్ని ఈయన రాజకీయ ప్రత్యర్థి ఊరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. బీజేపీ అసలు ప్రత్యర్థే కాదు. బీజేపీ ఇక్కడ బలం లేని పార్టీ. దేశంలో బలం ఉండొచ్చు, బలం లేని పార్టీని ఈయనలో పోయే వాళ్ళని ఎందుకు గెలుపుకుంటాడా ఎలక్షన్లో ఎవరైనా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు జగన్ ఏమనలేదు అన్నప్పుడు ఎందుకు వ్యూహాత్మకంగా వాళ్ళతో ఎందుకు కూడా పెట్టుకుంటాడు? ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు ఆయన రాజకీయంగా విమర్శించినప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? అది కూడా వెరీ గుడ్, మంచి పాయింట్ లేవనెత్తాడు. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలం లేదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నాడు. ఓకే, బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్లో రాహుల్ గాంధీ ఉన్నాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ వచ్చిందా? ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్కి ఏమన్నా ఈరోజు రాజకీయంగా వైరుధ్యం ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ని కొల్లగొట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటప్పుడు ఆయన స్థానాల్లో జరిగినటువంటి అన్యాయాల గురించి మాట్లాడతాడు. నిజంగా ఇప్పుడు ఏమంటున్నాడు? రాజకీయ సంబంధాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతానన్నాడు. ఆంధ్రప్రదేశ్లో నిజంగా కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని అంటే చేయించింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కదా. మరి బీజేపీ మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు పంచెలు ఎగ్గట్టుకొని పోయి పోరాడడు? కేసులు భయం, ఉచ్చబడతానే అరెస్ట్ చేస్తాడని, జైల్లో పెడతాడని భయం. అసలు ఈవీఎంని ట్యాంపరింగ్ జరిగిందనేది సొల్లు మాటలు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరిగినప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు 9 ఉమ్మడి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని చెప్పు దెబ్బ కొట్టారు ఆంధ్రప్రదేశ్ యువత. నువ్వు ఒక్క ఛాన్స్ ఇచ్చింది రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని, కానీ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి కాదురా సన్నాసి అని చెప్పి చెప్పుకు పెంట రాసి కొట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే ఆ రోజు నుంచి నా ఎంట్రుక వీకలేరు, నా బొచ్చు వీకలేరు అని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 ఎంట్రుకల నుంచి గుడ్డు కొట్టి ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డిని. సో ఇది ఆయన హాట్ లైన్ అన్నదానికి నేను సమాధానం చెప్పా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నీకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది బీజేపీ మీద, చంద్రబాబు నాయుడు మీద. మరి ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మాట్లాడట్లేదు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుకి హాట్ లైన్లో ఉన్నాడని అంటావేంటి? ఎందుకంటే నువ్వు ఎలాగో బీజేపీ ఇక్కడ ఎట్లా బలం లేదు కాబట్టి, బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో సర్వైవ్ అవ్వలేదు కాబట్టి, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు నడుస్తుంది కాబట్టి బీజేపీతో నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో తప్ప అని అన్నావు. అట్లాగే రాహుల్ గాంధీకి ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు గెలవలేదు కాబట్టి రాహుల్ గాంధీ పార్టీని సర్వనాశనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ డిఎన్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన
తనకు సంబంధం లేని అంశం గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన ఎక్కడైతే మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ అని ఇంకొక అడుగు ముందుకేశారు. అటు మోడీని ప్రశ్నించలేడు, చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు, లోకేష్ గురించి మాట్లాడతాడు. ఎందుకంటే మోడీతో మాట్లాడితే ఆధారాలు అడుగుతాడు, ఆ కేసులు వేగవంతం అవుతాయి, అన్న జైలుకి పోతాడు. సరే, ఇది పక్కన పెట్టేసింది. ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే తత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మధ్య ఎవరో అంటుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో చెప్పా, సోనియా గాంధీనే గడ్డలాడించాడు. అవును, ఆడవాళ్ళని అయితే ఆడిస్తాడు గడగడ. అందుకే విజయమ్మని ఆడిస్తున్నాడు, షర్మిలాని ఆడిస్తున్నారు, తర్వాత సునీతారెడ్డిని ఆడిస్తున్నాడు. మొగోల్ జోలికి అయితే పోలేడు ఏం పాపం. మోదీ జోలికి కానీ, అమిత్ షా జోలికి కానీ, అద్వానీ జోలికి కానీ. సరే, అద్వానీ గారు అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోయారనుకో, పక్క పోయారనుకో. సో ఇలాగా బీజేపీ నాయకులు ఎవరిని గడగడలాడించే పరిస్థితి లేదు. ఇంకా మన రెస్పెక్ట్ రాయలసీమ మేధావుల పోరానికి సంబంధించినటువంటి వీడు జగన్మోహన్ రెడ్డి బానిస కుక్క ఏం మాట్లాడుతున్నాడు, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు. అంటే 2012 నుంచి 2017 ఆ దేశ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఆ రోజు నామినేషన్ వేశారు. ఏ పార్టీ తరపున వేశాడు? కాంగ్రెస్ పార్టీ. అంటే యూపీఏ బలపరిచినటువంటి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరికి వ్యతిరేకంగా వేయాలి? ఎన్డీఏ గవర్నమెంట్కి అనుకూలంగా మీరు ఓట్లు వేయాలి. ఎందుకని? లేకపోతే నోటాకు వేయాలి. ఎందుకని? నీ మీద కేసులు పెట్టి నిన్ను అక్రమంగా జైల్లో పెట్టి నిన్ను జైల్లో ఉంచిందని నువ్వు భావిస్తున్నావు కాబట్టి నువ్వు కాంగ్రెస్ మద్దతుదారులకు నువ్వు అసలు ఆ రోజు ఓటు వేయకూడదు. ఓటు వేయకుండా ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్కి వేయటానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి వేయటానికి, అంటే ఎన్డీఏ కూటమికి వేయటానికి ఇష్టం లేకపోయిందనుకో నోటాకు ఓటు వేసి రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి సోనియా గాంధీ మూసుకొని ఓటు వెయ్యి ప్రణబ్ ముఖర్జీ కంటే ఓటు వేసిన మాట వాస్తవమే కదా. అంటే ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీకి వేయకుండా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి కానీ ఓటు వేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఇబ్బంది పెట్టారు కాబట్టి కావాలని కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయన ఓటు వేశాడు, సోనియా గాంధీని ఢీ కొట్టాడంటే నమ్మబుద్ధి అయింది. కానీ కేసులకు భయపడి జైల్లో పెడతారని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి పోయి సోనియా గాంధీ గారు ఎవరికి ఓటేయమంటే బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తే అది వీరత్వం ఎట్టయిద్ది, అది పోరాట పటిమెట్టవుద్ది. అరే నువ్వు అసలు నీకు కనీసం సిగ్గనిపిస్తుందని నువ్వు మాట్లాడేదానికి కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఇంకొక మాట ఓ బిల్లుని వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ వ్యతిరేకించాడు? తనకు బలం ఉన్నటువంటి లోక్సభలో 3 ఎంపీలు, ఈయనకు బలం తక్కువ ఉంది కాబట్టి లోక్సభలో వ్యతిరేకించాడు. తనకు బలం ఎక్కువ ఉన్నటువంటి రాజ్యసభలో ఆ బిల్లుని ఆమోదించి బయటకు వచ్చేసి గాండు నకరాలు చేస్తా ఏంటి సుప్రీంకోర్టుకు అసలు బిల్లు ఆమోదించి బిల్లు మెజారిటీ బిల్లు అయిన తర్వాత నువ్వు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? బిల్లు వీగిపోయిన తర్వాత అసలు ఆ బిల్లు పనిచేయదని చెప్పి నువ్వు సుప్రీంకోర్టుకు పోవాలి. అంటే ప్రజలని మ్యానికులేట్ చేసి మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. వాస్తవ విషయం, నువ్వు సుప్రీంకోర్టులో తలుపు తట్టేది ఎప్పుడు? బిల్లు మొదలు పెడుతున్నప్పుడు, లోక్సభలో పెడుతున్నప్పుడే ఆ బిల్లు మీద నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. బిల్లు పాస్ అయిన తర్వాత నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళావు అంటే ప్రజలని నేను భయపడి ఓట్లేసాను, బీజేపీ కాళ్ళు పట్టుకున్నాను, ఓట్లేసాను, కానీ ఈ బిల్లు ఆమోదించకూడదు, మీ దగ్గర నాకు చెడ్డ పేరు రాకూడదు అంటే దీన్ని ఏమంటారయ్యా అంటే చీకట్లో కాలు పట్టుకున్నా బయట మాత్రం నేను పులిబిడ్డనే అంటారు. ఎందుకంటే లోక్సభలో పెట్టేటప్పుడే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టాలి. ఈ వక్ఫ్ బిల్లులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ బిల్లును అసలు పార్లమెంట్లో పాస్ చేయకుండా ఉండాలి అని చెప్పి నువ్వు పెట్టాలి. లేదు నువ్వు ప్లకార్డులు పట్టుకొని వక్ఫ్ బిల్లులకి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం, ఆ బిల్లును ఆమోదించకుండా రాజ్యసభలో ఇక్కడ 2 చోట్ల కూడా మీరు బిల్ పాస్ కాకుండా అడ్డుకోవస్తుంది. కానీ ఒక చోట బలం ఉన్న చోట ఏమో వ్యతిరేకించి, మీకు బలం ఎక్కువ ఉండి బీజేపీకి బలం తక్కువ ఉన్న రాజ్యసభలో ఆమోదించి ద్వంద్వ వైఖరితోటి తొండి ఆటాడింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? ఆయన కేసుల భయానికి, ఆయనకున్న బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఇలాంటి కుక్కలు బయటకు వచ్చి ఇలాంటి ఎలివేషన్స్ వేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా వినాలి. ఇంకొక మాట మాట్లాడారు ఏంటి? ఇంకోటి డీలిమిటేషన్, లోక్సభ నియోజకవర్గాల పెంపు పైన, డీలిమిటేషన్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. ఇది లేఖ రాశారు అనే దానికంటే కూడా ఏదో మాట్లాడాడు కాబట్టి రాశాడు అనే దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే లోక్సభలో బలం లేనటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖ ఎక్కడైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే ఆ లేఖ ప్రధానమంత్రి గారికి అందితే పిఎంఓ కార్యాలయం ఆ లేఖ గురించి చర్చిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లేఖ అనేది ఒక డ్రామా ఆడాడు, ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం ఆడినటువంటి అది పెద్ద డ్రామా. వాస్తవానికి ఏదైతే సౌత్ రాష్ట్రాలలో ఈ డీలిమిటేషన్ ద్వారా
తక్కువ లోక్సభ నియోజకవర్గాలు సౌత్ రాష్ట్రాలకు వస్తాయి. తద్వారా ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం చేస్తాయి. కాబట్టి అలా కాకుండా ఈ యొక్క ఏదైతే నియోజకవర్గాలు పునర్విభజన చేయాలి, పెంపు చేయాలి అనే ఉద్దేశంతో స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలలో ఎవరైతే ఎన్డీఏ ఇతర పార్టీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అందులో తెలంగాణ నుంచి కేసీఆర్ గారి తరఫున కల్వకుంట్ల తారక రామారావు వెళ్ళాడు. అలాగే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఆ సభకు హాజరయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కాబట్టి వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా దాని ఫలాలు అనేవి ఎన్డీఏలోకి భాగస్వాములు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్కి వస్తాడని, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తన గలాన్ని వినిపిస్తారని ఇలాంటి పేటీఎం కుక్కలు పెద్ద పెద్ద జాకీలు వేశారు. చివరికి ఆయన ఏం చేశాడంటే ఆ సభకు హాజరవ్వలేదు, కానీ ఒక లేఖ రాశాడు. ఆయన లేఖ రాశాడనేది సాక్షిలో మాత్రమే ఇచ్చాడు. పిఎంఓ కార్యాలయం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు, ఆ లేఖ ప్రధాన దృష్టికి వెళ్తుందనే దాన్ని ఎవరు ధృవీకరించలేదు. నేను కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తా, కానీ పిఎంఓ కార్యాలయం ఆ లేఖను ధృవీకరించినంత వరకు అది ప్రధానమంత్రి గారి టేబుల్ మీదకి వెళ్ళదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ. ఈ బచ్చాగాడు, ఈ సుత్తేగాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు? హర్యానా అలాగే మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడా? అరే బాబు వీడియో పుట్టే చూపించరా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే. అరే నకిలీ రెడ్డి చూపించరా బాబు. అరే అక్కడ అల్లర్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ చెల్లెలు ప్రశ్నించింది, అరే రాజశేఖర్ రెడ్డి డిఎన్ఏ నీలో ఉంటే ఎన్డీఏ మీద ఫైట్ చేయరా బాబు అని చెప్పేసి సొంత చెల్లెలు అడిగితేనే మన బుల్బుల్ రెడ్డి ఇంట్లో పోయి పడుకొని తాడేపల్లిలో కూర్చున్నాడు. ఆయన అంట మోడీ మీద ఫైట్ చేస్తాడంట, మొగోళ్ళ మీద ఫైట్ చేస్తాడంట. ఎందుకు ఈ సుత్తే మాటలు, సుత్తే వ్యవహారాలు చేస్తావు? ఆయన చరిత్ర ఏందో, ఆయన బతికేందో రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి పులివెందుల ప్రజలే 2.0 ఏంటో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి నువ్వు ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఇట్లాంటి జాకీలేసి జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ గురించి మళ్ళీ ప్రజలు ఆలోచించుకొని అది జీరో అనే స్థాయిలోకి, ఇమాజినేషన్ చేసుకునే స్థాయిలోకి ప్రజలను తీసుకెళ్ళొద్దని చెప్పేసి మన రెస్పెక్టెడ్ రాయలసీమ మేధావుల ఫోరం నకిలీ జగన్మోహన్ రెడ్డి బానిస కుక్కకి నేను మరొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్తాను.